ఇలాగ బైబిల్ అనేక మంది ప్రభు వాడుకుంటూ వచ్చిన భారతదేశాన్ని కూడా కరుణించి చీకట్లో ఉన్నప్పుడు తొమ్మా లాంటి గొప్ప శిష్యుని ప్రభు ఈ భూమి మీదకి పంపించిన. హూ విల్ స్టాండ్ బిట్వీన్ ఇండియా అండ్ మీ. భారతదేశానికి నాకు మధ్యలో ఎవరు నిలబడతారు? తోమా, ఇదిగో నేనున్నా, నన్ను పంపు. ఆయన కాలం అయిపోయింది, దేవుడు ఆయన తీసుకున్నాడు, లేడు. తర్వాత హూ విల్ స్టాండ్ ఫర్ ఇండియా, విలియం కేరీ వచ్చాడు. మీకు తెలుసు కదా, ఆయన బర్త్డే ఉండబోతుంది ఆగస్టు 17. దాదాపు నెల రోజుల్లో క్రైస్తవ భక్త కోటి ముఖ్యంగా భారతదేశంలో ఆయన సేవలు కొనియాడుతున్నారు. దేవుడు ఒకటి తర్వాత ఒకరి ఆయన ద్వారా ఏమొచ్చింది అని అనుకుంటే ఏం రాలేదు. ఇదనాన్ని మనం ఎట్లున్నామంటే వారి ప్రయాస. కనీసం 5 గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా ఇచ్చినాడు. మొదటిది, బైబిల్ మన చేతుల్లో ఉంచినాడు. ఈ దినాన్ని మనం చదవగలుగుతున్నాం. ఆ దినాలు ఆయన ఉన్నప్పుడు అంత తేలిగ్గా ఆయన ఏం పరిచయం చేసినాడు అని అనుకోవద్దండి. ఆయనకు భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ భార్య చనిపోయింది, పిల్లలు, ఇదంతా మానము, ఆర్థిక ఇబ్బందులు, కఠోరమైన ఎదిరింపులు, పోరాటాలు విన్నట్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకి ఏం లేని దినాల్లోనే మందిరికి రావాలంటే, ప్రభువుని సేవించాలంటే ఇంత కష్టపడుతున్నామే. దేశం వదిలేసి వచ్చి ఇంత నష్టపోయి ఒక వ్యక్తి ఎవరైనా భార్య చనిపోతే మెంటల్ అయిపోతారు. అలాంటోడు ఎట్లా సేవ చేసినాడు, ఇంకా ఎలాగ తిరిగినాడు ప్రభు కొరకు. దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఒక వ్యక్తి ప్రభు కొరకు కమిట్ అయిన తర్వాత దేవుడు మనుషుని ద్వారా ఏమైనా చేస్తాడని రుజువు చేసిన. అప్పుడు ఇంకా బైబిల్ తర్జుమా చేసే దిశలోనే ఇంత చేయాలంటే టైం తీసుకుంటుంది కదా. మధ్యలో ఒక సువార్తికర పత్రిక రాసినారు, అది తెలుగులో వచ్చింది. దాని ప్రభావితం ఎంతో చెప్పనలేవు కాదు. ఇలాంటి కథలు చెప్తా ఉంటే ఈ చరిత్ర, సంఘ చరిత్ర అంత తేలిగ్గా కాదు. అది ఒరిస్సా బ్రాహ్మణుని చేతిలో పడింది. ఆ పత్రిక తీసుకున్నాడు. ఆయన ఉద్దండపిండు, విద్వాంసుడు. అలాంటి వాడి చేతిలో కరపత్రిక. ఆ దినాల్లో కరపత్రికలు దొరికేదే అరదు, తెలుగులో దొరికేది ఇంకా అరదు. ఆ తెలుగు ఆయన చదివాడు, యేసుని అంగీకరించినాడు. ఇంట్లో చెప్తే బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. వారు యేసుని అంగీకరించి అక్కడి నుండి బయటకు వచ్చినాడు. క్రీస్తు కొరకు జీవించడం ఆరంభించినాడు. దేవుడు ఆయన అభిషేకించినాడు. బహుబలమైన ఆంధ్ర క్రైస్తవ సాహిత్యంలో ఒక ధృవతారగా వెజ్జలతో వచ్చినాడు. ఆయన పేరే పురుషోత్తమ చౌదరి. ఆయన పాటలు క్రైస్తవ లోకానికి ఇప్పటికీ హృదయాన్ని రంజింపజేస్తున్నాయి. చూడండి, ఒక్క విలియం కేరీ, ఒక్క హ్యాండ్బిల్లు, ఒక్క కరపత్రిక తర్జుమా చేసి తెలుగులో ఎక్కడో పంచినారు. అది అటు తిరిగి రైట్ పర్సన్ దగ్గరికి వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా క్రైస్తవ ప్రపంచము, ముఖ్యంగా ఆంధ్ర క్రైస్తవ వాంగ్మయం ఎలాగ మారిందో మీకు తెలుసు. దాదాపు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 150 పైచిలకు ఆయన రాసించాడని బైబిల్ పడింది. 10%. ఆ పాటలు అంటే పాటలు కాదు, జీవితం పాటల రూపంలో వచ్చింది. ఆ దినాల్లో మాటలు చెప్తే వినేవాళ్ళు కాదు కనుక పాటల రూపంలో వచ్చినాయి. ఆ పాటల రూపంలో వచ్చిన జీవితమే త్రాహిమాం క్రీస్తునాథ శరణం శరణం. ఇలాంటి పాటలు రాస్తుంటే ఒక్కసారిగా దేవుడితో నడుస్తున్న లైవ్లీ ఎగ్జాంపుల్స్. అలా 19వ శతాబ్దం లేదా 20 అంటారు కదా, అప్పటికి దేవుడు భగత్ సింగ్ గారిని వాడుకుంటూ వచ్చిన. ఆయన ద్వారా ఉప్పెన్లాగా అనేక సంఘాలు వ్యాపించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చిన. ఆయన కాలం అయిపోయింది, దేవుడు పిలిచినాడు, వెళ్ళిపోయారు. ఆయన భక్తులైన వారు నీతిమంతులకు ఈడు చూడకుండా కొనిపోబడుచున్నారు. ఆ కాలంలో పుట్టిన మనమున్నాం. ఎప్పుడో మన సంగతి ఏంటి? మనం ఎవరు థామస్లు కాదా, మనం ఎవరు విలియం కేరీలం కాదా, మనం ఎవరు భగత్ సింగ్ గారులు కాదా, మనం ఎవరు గొప్ప వ్యక్తులేం కాదు. దేవుడు మనల్ని గొప్ప వ్యక్తులుగా చేయాలని కోరట్లేదు. మనల్ని ఎలాగుండాలో అలాగే must have a faithful believers. నమ్మకమైన పరిచారకుడు. బండ సందుల్లో నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒక్క వ్యక్తి ప్రపంచాలను ఎలాగ మార్చగలదో చూస్తున్నాం కదా. మామూలుగా ఒక్క వ్యక్తి ద్వారా పాపం వచ్చింది, ఒక్క వ్యక్తి ద్వారా పరిశుద్ధత, ఆదాము ద్వారా పాపం, యేసు ప్రభు ద్వారా రక్షణ వచ్చిందని చూసాం. అలాగే మన కళ్ళెదురు చూస్తున్నాం కదా, ఒక్క వ్యక్తి తోమా ద్వారా భారతదేశానికి ఆధ్యాత్మికమైన వెలుగు వచ్చింది. విలియం కేరీ ద్వారా
దేవుని యొక్క వాక్యం మన చేతుల్లోనికి వచ్చింది. ఆ తర్వాత పురుషోత్తం సదరు ఇలాంటి వారి ద్వారా ఎన్నో క్రైస్తవ పాటల వాంగ్మయము తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం అయిపోయినాయి. అలాగే భగత్ సింగ్ గారి తరము ఆయన వచ్చేటప్పటికి ఆయన దేవుడు వాడుకొని అనేక మందిని ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. మన కళ్ళతో చూస్తున్నాం లైవ్లీ ఎగ్జాంపుల్స్ హౌ గాడ్ కెన్ యూజ్ ఎ సింగిల్ మ్యాన్ టు బ్లెస్ మెనీ. ఒక్క మనిషిని వాడుకొని దేవుడు అనేకుల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు చూస్తూ వచ్చిన మన సంగతి.